స్టార్ ఆల్రౌండర్ డాషింగ్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మైదానంలోనే కాకుండా మైదానం బయట కూడా ఎప్పుడూ వార్తలు నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితం, ప్రేమాయణాలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో నిరంతరం సంచలనం సృష్టిస్తూ ఉంటాయి. గతంలో మోడల్ నటి నటాషా స్టాంకోవిచ్తో విడాకులు తీసుకుని షాక్ ఇచ్చిన హార్దిక్ ఇప్పుడు మరోసారి తన పెళ్లి వార్తలలో నెట్టింట హాట్ టాపిక్గా మారారు. ప్రముఖ మోడల్ మరియు నటి అయిన మహికా శర్మతో హార్దిక్ పాండ్యా త్వరలోనే 7 అడుగులు వేయబోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అసలు వీరిద్దరి పరిచయం ఎలా మొదలైంది? గతంలో హార్దిక్ డేటింగ్ చేసిన అందగత్తెలు ఎవరు? తిరుమల శ్రీవారి దర్శనం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఆగస్టు నెలాఖరులో జరగబోయే పెళ్లి విశేషాలేంటి? ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మొదట కలకత్తాకు చెందిన మోడల్ లిషా శర్మతో హార్దిక్ డేటింగ్ చేశారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత స్వీడిష్ నటి మోడల్ ఎల్లీ అవరామ్తో కలిసి వివిధ కార్యక్రమాల్లో కనిపించి టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచారు. ఆ తదుపరి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఇషా గుప్తా, ఊర్వశి రౌతేలాలతో కూడా హార్దిక్ పాండ్యా ప్రేమాయణం సాగించినట్లు అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఇవన్నీ పక్కన పెడితే సెర్బియన్ నటి మరియు మోడల్ నటాషా స్టాంకోవిచ్తో సుదీర్ఘకాలం డేటింగ్ చేసిన హార్దిక్ ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు అగత్య అనే కుమారుడు ఉన్నాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఊహించని విధంగా 2024 జూలైలో విడాకులు తీసుకుని వేర్వేరు మార్గాల్లో పయనిస్తున్నట్లు ప్రకటించి అభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేశారు. నటాషాతో విడాకుల తర్వాత బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియాతో హార్దిక్ కొంతకాలం సన్నిహితంగా మెలిగినట్లు ప్రచారం జరిగింది. అయితే అది తాత్కాలికమే అని తేలిపోయింది. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా మోడల్ నటి అయిన మహికా శర్మతో సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నట్లు తెలుస్తోంది. మహికా శర్మ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో హార్దిక్ పాండ్యాతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారు అనే ఊహాగానాలు మొదలయ్యాయి. తరచుగా పబ్లిక్ ఈవెంట్స్లో జంటగా కనిపించడం, హార్దిక్తో పాటు మహికా విదేశాలకు ప్రయాణించడం వీరి మధ్య ఉన్న బంధాన్ని స్పష్టం చేశాయి. T20 ప్రపంచ కప్ సమయంలో టీమిండియా ఆడిన కీలక పోరుల్లో స్టేడియం గ్యాలరీలో మహికా శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి హార్దిక్ను ఉత్సాహపరిచింది. ఇటీవల వీరిద్దరికి సీక్రెట్గా పెళ్లి జరిగిపోయింది అంటూ ఒక వార్త నెట్టింట వైరల్ అయింది. ఒక ఫోటోలో మహికా నుదుట సింధూరంతో కనిపించగా అందులో హార్దిక్తో పాటు ఇరు కుటుంబాల పెద్దలు కూడా ఉన్నారు. అయితే ఈ ఫోటోపై హార్దిక్ కానీ మహికా కానీ అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇటీవల హార్దిక్ పాండ్యా మహికా శర్మతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించి గుండుతో ప్రత్యక్షమైన హార్దిక్ అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. త్వరలోనే మహికాను పెళ్లి చేసుకోబోతున్నారు అనే క్రమంలోనే శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడానికి హార్దిక్ తిరుమలకొచ్చారంటూ వార్తలు గుప్పమన్నాయి. హార్దిక్ పాండ్యా మహికా శర్మ జంట పెళ్లిపీటలు ఎక్కబోతోందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉండడంతో వారి అభిమానులు నెట్టింట ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే నిజంగానే ఆగస్టు నెలాఖరులో వీరు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారా? లేదా ఇది కూడా కేవలం గాసిప్ లేదా గాలి వార్తగానే మిగిలిపోతుందా అనేది త్వరలోనే తేలనుంది.